చెన్నై. సమయం ఉదయం 6:30 నిరక్షరాస్యులైన ఓ తల్లి తన కూతురుని వెంట పెట్టుకుని చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి చేరింది. ఎవరినో అడిగింది అడ్మిషన్లు ఎక్కడ జరుగుతాయని. పొద్దున్నే ఆ క్యాంపస్ లో వాకర్ల సందడి ఎక్కువ. ఎవరికో డౌట్ వచ్చి అడ్మిషన్ కోసం రమ్మని యూనివర్సిటీ వాళ్లు పంపించిన కార్డు ఉందా అని అడిగారు. ఆమె సంచి నుంచి జాగ్రత్తగా తీసిచ్చింది. తీరా చూస్తే అసలు వాళ్లు రావాల్సింది ఇక్కడికి కాదు, కోయంబత్తూరులోని వ్యవసాయ యూనివర్సిటీకి. వర్సిటీ వాళ్లు పంపించిన సమాచారంలో అన్నా అరంగం తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కోయంబత్తూర్ అనే రాసి ఉంది. వాళ్లు అన్నా యూనివర్సిటీ అనుకుని వచ్చేశారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. 1200కు గాను 1017 మార్కులు సంపాదించిన ఆ అమ్మాయి స్వాతి భవిష్యత్తు చదువులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. చెన్నై నుంచి కోయంబత్తూరు 550 కిలోమీటర్లు. 8:30 గంటలకు అడ్మిషన్స్ ప్రక్రియ స్టార్ట్. అప్పటికే 7 అయింది. గంటన్నరలో ఎలా వెళ్లగలదు? స్వాతి కళ్ల నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఆరోగ్యం బాగా లేకపోయినా కష్టపడి చదివి ఆ మార్కులు సంపాదించింది ఆమె. అప్పటికప్పుడు కారులో వెళ్లినా కనీసం 7 గంటలు పడుతుంది. ఒకరిద్దరు కాస్త 10 మంది పోగయ్యారు. యూనివర్సిటీ పాత విద్యార్థి ఒకరు ముందుగా వాళ్లకు బ్రేక్ఫాస్ట్ తెచ్చిపెట్టాడు. తలా కొంత పోగేసి 2 ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. అక్కడే వాకింగ్ కు వచ్చిన ఓ ప్రొఫెసర్ కి అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పరిచయం. ఆయనకు ఫోన్ చేసి ఫలానా స్టూడెంట్ కాస్త లేటుగా వస్తుంది, అనుమతించండి అని రిక్వెస్ట్ చేశాడు. ఇంకొకరెవరో ఓ కారు మాట్లాడారు. విమానాశ్రయానికి ఎలా వెళ్లాలో ఏం చేయాలో చెప్పాడు ఓ విద్యార్థి వివరంగా. 10 గంటలకు విమానం ఎక్కారు వాళ్ళు. జీవితంలో విమానాన్ని ఎక్కడం కాదు కదా, అంత దగ్గరగా చూడటమే తొలిసారి వాళ్లకు. 11:40 కోయంబత్తూరులో దిగారు. దిగిన వెంటనే మరో కారు వచ్చింది పికప్ కోసం. అంతా వాకర్లే అరేంజ్ చేశారు. ఓ ఉమ్మడి టాస్క్. 12:15కి వర్సిటీ చేరుకున్నారు. 2 గంటలకు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి. పిఎస్సిలో బయోటెక్ లో చేరింది. ఎంత పాజిటివిటీ ఉంది ఈ కథలో. ఇది కథ బాగుంది. అడ్మిషన్ తర్వాత తల్లి బిడ్డలు సొంతూరికి వెళ్లిపోయారు. తిరిగి చెన్నై వెళ్తానని వాకర్స్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పి ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చేస్తానని ఆ తల్లి తంగపొన్ను చెప్పింది. ఇక్కడితో వార్త ముగిసింది. 2015 నాటి వార్త. ఆ తర్వాత స్వాతి చదువు పూర్తయిందా? ఏం చేస్తోంది? ఎక్కడుంది? ఎంత వెతికినా ఎంత ప్రయత్నించినా ఏ సమాచారమూ కనిపించలేదు. ఇంతటి బిజీ ప్రపంచంలో ఫాలో అప్ చేసేది ఎవరు? ఎవరి బతుకు వేగంలో వాళ్ళు. కనీసం ఆమె మళ్లీ చెన్నైకి వచ్చిందా? తెలిసిన వాకర్స్ ను పలకరించిందా? కనీసం సోషల్ మీడియాలో కూడా ఏ సమాచారమూ లేదు. ఇదే మీడియా, సోషల్ మీడియా ధోరణి.